యూజువల్గా మనం ఏమనుకుంటాం, ఎయిర్ పొల్యూషన్ బయట ఎక్కువగా ఉంటుంది, ఇంట్లో అయితే సేఫ్గా ఉంటుంది అని. కానీ అది అన్నిసార్లు కరెక్ట్ కాదు. మీకు తెలుసా, చాలాసార్లు మన ఇంట్లోని గాలి బయట గాలి కంటే 2 నుంచి 5 రెట్లు ఎక్కువ కాలుష్యంతో ఉంటుంది. మనం రోజు ఇంట్లో వాడే క్లీనింగ్ ఏజెంట్స్ అయిన ఫెనాయిల్, డెటాల్, దోమల మందులు, దేవుడి దగ్గర వెలిగించే అగరబత్తీలు, రూమ్ ఫ్రెషనర్లు, కొత్త ఫర్నిచర్ పెయింట్, ఇంకా వాల్ పెయింట్, ఇలాంటివన్నీ గాలిలోకి వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనే హానికరమైన రసాయనాలను విడుదల చేస్తాయి. ఇవి దుమ్ము, పొగ, పెంపుడు జంతువుల రోమాలు వంటి వాటితో కలిసిపోయి మనం పీల్చే గాలిని విషపూరితంగా మారుస్తాయి. గదుల్లో సరైన గాలి ప్రసరణ లేకపోతే ఈ కాలుష్యం బయటికి పోదు. దాంతో తలనొప్పి, అలర్జీలు, ఊపిరి సమస్యలు, ఇంకా దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కొన్ని చిన్న చిన్న చిట్కాలతో మన ఇంట్లో గాలిని శుభ్రంగా ఉంచుకోవచ్చు. సిటీస్లో చాలా మంది దుమ్ముకి భయపడి మోస్ట్లీ తలుపులు మూసే ఉంచుతారు. ప్రతిరోజు కుదిరినంత ఎక్కువసేపు కిటికీ తలుపులు తెరిచి ఉంచండి. తాజా గాలిని లోపలికి రానివ్వండి. గాలిలో ఉండే టాక్సిన్స్ని అబ్జర్వ్ చేసే మొక్కలైన అరేకా పామ్, స్నేక్ ప్లాంట్, మనీ ప్లాంట్, తులసి ఇలాంటి మొక్కలు చాలా ఉంటాయి. ఈ ఇండోర్ ప్లాంట్స్ని మీ ఇంట్లో పెంచండి. రూమ్ ఫ్రెషనర్స్ లాంటి ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్సెస్ని అవాయిడ్ చేసి దానికి బదులుగా నిమ్మ తొక్కలు లేదా ఎసెన్షియల్ ఆయిల్స్ లాంటివి వాడండి. ఫ్యాన్లు, వాటర్ ఫిల్టర్లు, ఫ్లోర్ కార్పెట్స్, కర్టెన్స్ ఇలాంటి వాటిని తప్పకుండా శుభ్రం చేయండి. ఎందుకంటే ఇవి దుమ్ము, అలర్జీని కలిగించే కణాలను పట్టుకొని ఉంచుతాయి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో నివసించేవారు వీలైతే ఈ ఎయిర్ ప్యూర్ మెషిన్స్ వాడండి. ఇలాంటి మరికొన్ని పద్ధతులతో తాజా గాలిని మన ఇళ్లలో కూడా సృష్టించవచ్చు. శుభ్రమైన గాలిని పీల్చండి, ఆరోగ్యంగా ఉండండి.